పాన్ ఇండియా సినిమాలు చూసాం, ఇప్పుడు పాన్ ఇండియా రియాలిటీ షో కూడా చూడబోతున్నాం. காட்டுக்கு வந்திருக்க என்ன பண்றது? 90 రోజులు అడవిలో ఉండి అక్కడ టాస్క్లన్నీ అవుట్ పర్ఫామ్ చేసి జంగుల్ బుక్. వెల్కమ్ టు జంగల్ బుక్. ఇది టోటల్ గా ఒక సర్వైవల్ టాస్క్. ఇక్కడ వచ్చినాము 90 రోజులు ఏం చేయాలి? సర్వైవల్ చేయాలి వితౌట్ ఫైర్, వితౌట్ వెసల్, వితౌట్ షెల్టర్. జంగల్ మే జానా హై, జంగల్ మే జీనా హై और జంగల్ మే జీత్ కే ఆనా హై. వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ అంతా వైల్డ్ గానే ఉంటుంది, కానీ వాళ్ళ మైండ్ మైల్డ్ గా ఉంటుంది. ఇటీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. 10 నిమిషాలు కూడా ఫోన్తో లేకపోతే పిచ్చకిపోతాం. అలాంటిది 90 రోజులు అడవిలో ఉండి అక్కడ టాస్క్లన్నీ అవుట్ పర్ఫామ్ చేసి మొత్తానికి ఒక ప్రైజ్ మనీతో బయటకు వస్తే, ప్రైజ్ మనీ పక్కన పెడితే 90 రోజులు అడవిలో గడిపిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత విల్ ఆల్ బీ ఇన్ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏమో నాకు అనిపిస్తుంది. సో రియాలిటీ షోలో రియాలిటీ కరువైన ఈ రోజుల్లో ఒక కొత్త రియాలిటీ షో కాన్సెప్ట్తో మన ముందు ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ ఉన్నారు. దీని గురించి మీరు తెలుసుకోవాలి. విక్రమ్ గారు అండ్ వినోద్ గారు, నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్కారం. నాకు చాలా దగ్గర సంబంధం ఉంది కర్ణాటకతో, ఎందుకో మీకు కూడా తెలుసు. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. సరే, ఏంటి సార్ జంగల్ బూగి మొత్తానికి పేరు మీరు అనౌన్స్ చేశారు. ఒక రియాలిటీ షో అంటే ఇవాళ రేపు ఎలా ఉందంటే రియాలిటీ షోలో అన్ని స్క్రిప్టెడ్ ఎరా అన్న ఇది ఉంది. లైక్ బిగ్ బాస్ తీసుకున్నా, స్ప్లిట్స్ విలా తీసుకున్నా, MTV రోడీస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే రియాలిటీ షో అనేది అందులో డ్రామా మాత్రమే ఉంటుంది, ఎందుకంటే మొత్తం స్క్రిప్టెడ్ ఉంటుంది. లాస్ట్కి వీళ్ళు ఎవరినైతే డాన్స్ షోస్ తీసుకున్నా సరే వీళ్ళు ఎవరినైతే విన్ చేయాలనుకున్నారో వాళ్ళే విన్ చేస్తారు అనే మిస్కన్సెప్షన్ ఉంది. దాన్ని బ్రేక్ చేస్తూ you are trying to rewrite the history of this reality shows and మీరు ఒక కొత్త కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు, అదే జంగుల్ బోగి. దీని గురించి మాకు చెప్పండి. ఇది టోటల్ గా ఒక సర్వైవల్ టాస్క్. సో మనం ఎలా బ్రేక్ చేస్తున్నామో, ఎలా దీన్ని వితౌట్ స్క్రిప్ట్ చేస్తున్నామంటే మొత్తంగా దీంట్లో సెలబ్రిటీస్ ఉండరు. ఫస్ట్ పాయింట్, మనం నార్మల్ పర్సన్కి ఛాన్స్ ఇస్తున్నాము. ఏమికంటే హార్డ్ వర్క్ ఉంటుంది, సర్వైవల్ చేయాలి, డే టు డే యాక్టివిటీస్ ఉంటుంది. అదే ఒక పెద్ద ఛాలెంజ్. వితౌట్ ఫైర్, వితౌట్ వెసల్, వితౌట్ షెల్టర్, అన్నీ మీరే చేసుకోనాలి. మనం ఏం ఇయ్యం. మనం ఇచ్చేది ఒక 4 to 5 days సర్వైవల్ ఐటమ్స్ అంతే. కుకింగ్ ఐటమ్స్ ఒకటే, బేసిక్ వెజల్స్ అంతే. మిగతాది ఫైర్ నుంచి అన్నీ మీరే చేసుకోనాలి, మీరే ప్రిపేర్ చేయాలి. సో ఇది 5 states నుంచి 5 teams ఉంటుంది. హిందీ, కన్నడ, తెలుగు, మలయాళం అండ్ తమిళ్. దీనికి 5 స్టార్ సెలబ్రిటీస్ ఉంటారు. తెలుగుకి మీకా శ్రీకాంత్ సార్ ఉంటారు, కన్నడకి రమేష్ అరవింద్ సార్ ఉంటారు, మళ్ళీ హిందీకి సోను సూద్ సార్ ఉంటారు, తమిళ్కి జయం రవి సార్ ఉంటారు, రవి మోహన్ సార్, మలయాళంకి గుల్కర్ సల్మాన్ ఉంటారు. ఆల్ ది బిగ్ నేమ్స్. అంటే 2026లో ఉన్నా కానీ ఇప్పుడు ఆది మానవుడి స్థాయికి వెళ్ళిపోవాలి, ఆ దశకు వెళ్ళిపోవాలి అంటే నిప్పు కావాలన్నా సరే 2 రాళ్ళు తీసుకుని నీకు నువ్వే నిప్పు రాజేసుకునే స్టేజ్ నుంచి నీకు ఆకలేస్తే నువ్వు వండుకునే ఆ పాత్ర కూడా నీకు నువ్వే తయారు చేసుకోవాలి. అలాంటి ఒక కొత్త షోని డిజైన్ చేశారు వినోద్ గారు. సో ఆ షో పేరు వచ్చేసి, ఆ రియాలిటీ షో పేరు వచ్చేసి జంగల్ బూగి. May 31st నుంచి టీవీలో రాబోతుంది, జీటీవీలో ముఖ్యంగా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ కదా, జీటీవీలో రాబోతుంది. అండ్ అంటే పాన్ ఇండియా సినిమాలు చూస్తాం, ఇప్పుడు పాన్ ఇండియా రియాలిటీ షో కూడా చూడబోతున్నాము. అదే జరుగుతుంది ఇక్కడ. సార్, లైక్ హౌ డిడ్ దిస్ హ్యాపెన్? హౌ డిడ్ దిస్ థాట్ కమ్ ఇన్ టు యువర్ మైండ్? ఫస్ట్ వచ్చి ఇది 5 states ఏం చేసామంటే, ఇండియన్ కంట్రీ వచ్చి ఒక కల్చరల్ స్టేట్, కల్చరల్ కంట్రీ, వెరీ రిచ్ కల్చర్ ఉన్న స్టేట్ మనది. మనం కల్చర్ ఇడిసేస్తే దీంట్లో గొడవ చేసేది ఏం లేదు. క్యాస్ట్ గీస్ట్ అని గొడవలు చేసేది ఏం లేదు. మనం కల్చర్ కాపాడుకొని మన నేచర్ని మనం కాపాడుకుంటే ఇండియా ఇస్ అ బిగ్ స్టేట్ ఫ్రమ్ ఎవ్రీ బిగ్ కంట్రీ ఫ్రమ్ ఎవ్రీ కంట్రీస్. సో దీన్ని మనం ఫస్ట్ షో చేయాలి. వీఆర్ నాట్ హియర్ టు ఫైట్ అబౌట్ ది స్టేట్స్, వీఆర్ హియర్ టు ఫాలో అవర్ కల్చర్స్. ఈ కల్చర్ని ఫాలో చేసుకొని మన స్టేజ్లో మనం వెళ్తే ఇక్కడ ఏ గొడవలు ఉండదు, ఏ పొలిటిక్స్ మనల్ని వచ్చి ఏం చేయరు. సో ఐ వాంట్ టు షో దట్ ఇన్ దిస్ షో. దాని తర్వాత నేచర్కి ఏం వాల్యూ ఉంది అది ఇక్కడ రిజిస్టర్ చేయాలి.
బికాస్ నవడేస్ నేచర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఫార్మింగే తీసుకోండి, ఏ ఫార్మింగ్ ల్యాండ్స్ ఉంటే కూడా అక్కడ ప్లాట్స్ ఉంటుంది. ఇంకొక 6 months సీడ్స్ చేసి వస్తే ఆ ఫార్మింగ్ ల్యాండే ఉండదు అక్కడ. అందరూ చెట్టు పెట్టమంటారు, చెట్టు పెట్టడానికి ప్లేసే లేదు. రోడ్స్ లో కూడా మెట్రో అన్ని ట్రీస్ అన్ని తీసేశారు. సో వీ వాంట్ టు రికగ్నైజ్ వేర్ ప్లాంట్స్ ఉండాలి. మనకి నేచర్ ఉంటేనే మనకి సర్వైవల్ ఉంటుంది. లేదంటే ఇప్పుడు చూస్తున్నారు న్యాచురల్ క్లైమేట్ ఈజ్ ఎలా ఉంటుందని. ఈరోజు వర్షం వస్తుంది అని ప్రెడిక్టే చేయలేము. ఎందుకంటే నేచర్, దెర్ ఇస్ నో నేచర్, దెర్ ఇస్ నో ప్లాంట్ ఆర్ దెర్ ఇస్ నో హెవీ హ్యూమిడిటీ ఉంది బికాస్ ఆఫ్ చేంజెస్ ఇన్ క్లైమేట్స్. సో దీనికి విలువ తెలవాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చినామో ఆ నేచర్ వాల్యూ తెలియాలి, నేచర్ దగ్గరగా ఉండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి. అప్పుడు మనకి వాల్యూ తెలుస్తుంది అని ఈ షో కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ ని పేపర్ మీద బాగానే ఉంటుంది సార్, కానీ స్క్రీన్ మీద రియలిస్టిక్ గా దీన్ని బయటకు తీసుకురావాలంటే దానికి అంతే పొటెన్షియల్ ఉండే డైరెక్టర్ కూడా అవసరం. అండ్ ఆ పొజిషన్ లో విక్రమ్ సార్ ఉన్నారు. సార్ వన్స్ అగైన్ వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. మీ జోడి కూడా బాగుంది, విక్రమ్ అండ్ వినోద్. నైస్, విక్రమ్ వేద అలా ఉంది ఇది. సార్ లైక్ వన్ ఇట్ కమ్స్ టు, మామూలుగా సినిమాలు చూస్తుంటాం కాబట్టి రైటర్స్ రాసేస్తుంటారు, ఓకే రాకెట్లో హీరో వెళ్తున్నాడు మార్స్ పైన అంటారు, కానీ దాన్ని ఆన్ స్క్రీన్ తీసుకురావాలంటే అది ఎంత ఛాలెంజింగ్గా ఉంటుందో మనకు తెలుసు. ఈయన ఇలాంటి ఒక రివల్యూషనరీ కాన్సెప్ట్తో వస్తున్నారు. అసలు నేచర్కి ఎలా మీరు దగ్గరగా చూస్తాను అనే ఉద్దేశంతో ఈయన ఒకటి రాయడానికి రాశారు. ఇప్పుడు దాన్ని విజువల్గా అందరికీ చూపించాలంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే అడవిలో సెట్ అయ్యొచ్చు, కానీ అడవినే సెట్ వేయలేం. సో అడవిలోనే సర్వైవ్ అవ్వాలి, అడవిలోనే ఉండాలి. అండ్ ఆయన చెప్పిన దాన్ని చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది నాకు. నీకు కావాల్సిన నిప్పు కూడా నువ్వే రాజేసుకోవాలి, నీ ఫుడ్ కావాలని నువ్వే చేసుకోవాలి. సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, పర్మిషన్స్, అడవి, క్రూరముగాలు ఉంటాయి, సేఫ్టీ ఉంటుంది. వీటన్నిటిని బ్రేక్ చేస్తూ కంటెస్టెంట్స్ రావాలి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు మీరు ఏంటి? ఫస్ట్ హిట్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారంలో. నా పేరు విక్రమ్ యశోధరా అని. నేను కన్నడ సినిమా డైరెక్టర్ని, 2 సినిమాలు చేసిండాను. ఒక రియాలిటీ షో బిజినెస్ హౌస్ అని చేసిండాను. వీళ్ళే ప్రొడ్యూసర్ వినోద్ సారే. ఇప్పుడు జంగల్ బూగి అన్న రియాలిటీ షోని చేస్తూ ఉంటాము. కాన్సెప్ట్ ప్రొడ్యూసర్దే. వాళ్ళు చెప్పిన తర్వాత నాకు తల గిర్రని వచ్చేసింది. మీరు చెప్పారు కదా ఎలా తీసేది, పేపర్లో రాయొచ్చు, తీసేది ఉంది కదా, దాని విజువలైజేషన్, రిస్క్, వైల్డ్. కానీ నేనేం చెప్తానంటే నేచర్కి మనం అవసరం లేదు, కానీ మనకి నేచర్ అవసరం ఉంది. వెరీ వెరీ ట్రూ సార్. నేచర్ ఇస్ ఏ ఫ్యూచర్, నేచర్ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది. సో మేమేమంటే ఇప్పుడు కాంక్రీట్ సిటీలో, మెట్రో సిటీలో జీవిస్తూ ఉంటాము. ఇప్పుడు వాళ్ళ థాట్ ఏమంటే బై ఛాన్స్ ఆపోజిట్, అడవిలో జీవిస్తే ఎలా ఉంటుంది, అన్ని కంఫర్ట్స్ వచ్చేసాయి మనకి. అది వచ్చి మన యువత అంతా అడవిలో ఉంటే ఏమవుతుంది, వితౌట్ ఫోను, వితౌట్ పిజ్జా బర్గర్, వితౌట్ యాప్స్, 10 minute డెలివరీస్, రీల్స్ అదంతా ఉండే కాకుండా అడవిలో జీవిస్తే ఎలా ఉంటుంది, ఇది మెయిన్ థాట్ వాళ్ళది. అది ఇంకొక థాట్ ఏమంటే మెనీ కల్చర్ వన్ నేషన్ అని మన ట్యాగ్ లైన్ జంగల్ బుగి. అవును సార్, మెనీ కల్చర్స్ ఇన్ ఇండియా బట్ వన్ నేషన్, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. యునైటెడ్ బై స్టేట్స్ బై డివైడెడ్ బై స్టేట్స్ బై యునైటెడ్ బై అడ్వెంచర్ అన్నట్టుగా ఉంది. యూనిటీ అండ్ డైవర్సిటీ అంతే. సరే, ఒక 1 year డిస్కషన్ చేసినాం మేము. ఆడిషన్ ఎలా ఉండాలి, ప్రెస్ మీట్ ఎలా ఉండాలి, జంగల్లో వెళ్తే రియల్ జంగల్లో వెళ్ళాలి, రియల్ జంగల్లో వెళ్తే సేఫ్టీ ఎలా చూడాలి, కెమెరాలు ఎన్ని పెట్టాలి, కెమెరామెన్ ఎవరెవరు ఉండాలి, అన్ని 5 లాంగ్వేజెస్ మెయింటైన్ చేయాలి కదా. అది చాలా రిస్క్. అది ఫుల్ రెస్పాన్సిబిలిటీ నా పైన ఉంది. నేను చేసి చూపిస్తాను, మీ ఆశీర్వాదం కావాలి. అయ్యో సార్, తప్పకుండా ఉంది. ఇన్ఫాక్ట్ మీరు ఆల్రెడీ ఇది కర్ణాటకలో లాంచ్ చేశారు, రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా బాగా ఉంది. ఇట్స్ బీన్ 3 weeks ఐ గెస్. సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చేస్తామని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే జంగల్ బూగి అంటే మీనింగ్ ఏమంటే, జంగల్ అంటే మామూలు అడవి, అది జంగల్ అంటే ఒక ఫంకీ నేమ్ లాగా పట్టింటాము. బూగి అంటే ఒక సాంగ్, అంటే అడవిలో ఒక సాంగ్ అని మీనింగ్ వస్తుంది. ఆ సాంగ్ అంటే నేనేం సింబాలిక్గా తీసుకున్నానంటే ఒక జీవితం, జంగల్లో ఒక జీవితం. మనకి ఆల్రెడీ ఉంది రామాయణంలో అరణ్యకాండం అని ఒక ఉంది, రామ సీత లక్ష్మణ వెళ్తారు. మహాభారతంలో వనపర్వం అంత ఒక చాప్టర్ ఉంది, దాంట్లో కూడా పాండవులంతా వనవాసం చేస్తారు. ఇప్పుడు మేము ఎందుకు చేయలేము, యువతకి స్టఫ్ ఉంది, ఫైర్ ఉంది, వాళ్ళకి స్టేజ్ లేదు. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ ఆ స్టేజ్
ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి చెట్టు ఇచ్చిండారు. ఉంటే పిట్టలు ఆటోమేటిక్గా అవే వాళ్తాయి అసలు. ఉండారు యువత, టాలెంట్గా ఉన్నారు, సూపర్గా. మనకి ఆడిషన్ కర్ణాటకంలో ఒక 1 lakh అప్లికేషన్ వచ్చేసింది. అన్నీ మేము ఎవరు చేయాలా వద్దా అలా ఉంది మాకు కన్ఫ్యూజన్. ఓకే, ఏమంటే వాళ్ళకి ఆ స్టఫ్ ఉంది, ఆ ఫైర్ ఉంది, మేము గుర్తించాలి అంతే. ఇక్కడ కూడా ఉంటారు, దానికోసమే ఇప్పుడు ఈవెంట్ ప్రెస్ మీట్ అంతా చేస్తూ ఉంటాము. కర్ణాటకలో మీరు లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు దాని రెస్పాన్స్ ఏదైతే చూసారో అది లైక్ ఆడిషన్స్కి ఎంతమంది వస్తున్నాం అంటున్నారు? అదే 1 lakh అప్లికేషన్ ఆల్రెడీ వచ్చింది మన ఈమెయిల్. ఫిల్టర్ చేయాలి ఇప్పుడు మీరు. ఇప్పుడు మేము అంటే ప్రాక్టికల్ టాస్క్ ఇవ్వాలి. థియరీ అయ్యింది, ప్రాక్టికల్ టాస్క్ ఇస్తే దాంట్లో ఎవరెవరు ఫిల్టర్ అవుతారో మెడికల్ చెకప్ అంతా ఉంటుంది. బీపీ షుగర్ చెకప్, ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. స్టేబుల్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళని కంటెస్టెంట్స్ గా తీసుకుంటారు. మైండ్ టేబుల్ లాగా స్టేబుల్ గా ఉండాలి, 4 కాళ్ళు ఉండేలాగా స్టేబుల్ గా ఉండాలి. అలా ఫిజికల్ గా మెంటల్ గా అన్ని రకాలుగా స్థిత ప్రజ్ఞత అంటారు, అది ఉండాలి. చాలా అరాచకంగా ఉంది. ఎందుకంటే రియాలిటీ షోస్ అంటే సరే లెట్స్ టేక్ బిగ్ బాస్, అన్ని ఇచ్చి ఒక రూమ్ లో 90 రోజులు ఉండండిరా అంటే అది వేరు. బట్ ఏమీ ఇవ్వకుండా అంటే ఎలా అంటే సాఫ్ట్వేర్ జాబ్లో పనిచేస్తున్న వాళ్ళు వీకెండ్ వస్తే ఒకసారి వెళ్ళి ట్రెక్కింగ్కి వెళ్ళి రావడం అది బాగుంటుంది, కానీ అక్కడే ఉండడం అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్. సో ఏమీ లేకుండా లిటరలీ లైక్ గ్రౌండ్ జీరో నుంచి మనందరం కూడా ఇప్పుడు ఈ రోజు మనం ఫోన్ నొక్కితే మనకి యాప్స్లో అన్నీ వస్తున్నాయి అంటే దీని వెనకాల స్టార్ట్ చేసిన జీరో నుంచే మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తున్నారు మీరు. ఎందుకంటే మిమ్మల్ని ఫ్రంట్లో ఉంచడానికి మళ్ళీ, ఎందుకంటే మీరు ఇక్కడ సర్వైవ్ బయటకు వస్తే లైక్ యుల్ బి దట్ అల్టిమేట్ విన్నర్ అండ్ ఆల్. అండ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది. అసలు మీకు ఈ వైల్డ్ థాట్ ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? లైక్ వాట్ ఆర్ యూ బిఫోర్ టు దిస్? నేను ఒక సాఫ్ట్వేర్, నేను ఒక టెక్కీనే. సో డాట్స్ కనెక్ట్ అయ్యాయి. సో మనకి నేచర్ ఉంటేనే ఇది అని ఒక థాట్లో ఫస్ట్ ఏమంటే ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ లేకుంటే మనకి నేచర్ వాల్యూ తెలుస్తుంది. టెక్నాలజీ ఉంటే నేచర్ వాల్యూ ఎప్పుడూ తెలియదు. దానికోసం we thought of survival into forest. Sir, how different is this concept from Khatro Ke Khiladi? ఎందుకంటే కొంచెం షేడ్స్ ఉన్నాయి బట్ నాట్ ఎంటైర్లీ. ఇట్ కమ్స్ టు ఖతరో కే ఖిలాడి సెలబ్స్ ఉంటారు ఎక్కువగా, నాట్ కామన్ పీపుల్. బట్ మీరు అలా కాదు, ఎనీ వన్ కెన్ కమ్ అండ్ దే షుడ్ ప్రూవ్ దెమ్ సెల్ఫ్ అండ్ దే కెన్ బికమ్ అ కంటెస్టెంట్ అండ్ హ్యావ్ టు సర్వైవ్ 90 days. దీంట్లో కూడా సెలబ్రిటీస్ ఉంటారు, కానీ 1 or 2 సెలబ్రిటీస్ ఉంటారు అంతే. ఓకే, 1 or 2 సెలబ్రిటీస్ ఉంటారు. మిగతా దాన్ని 12 members లో మిగతా దాన్ని కామన్ పర్సన్సే ఉంటారు. సెలబ్రిటీస్ ఏమి ఎక్కువ తీసుకోలేమంటే షోలో కాంప్రమైజ్ అవ్వాలి సెలబ్రిటీస్ ఉంటే. బికాస్ వాళ్ళకు ఆన్ స్క్రీన్ ఏదైనా షేడ్ వస్తే, ఏదైనా స్క్రాచ్ అవుతే ఆన్ స్క్రీన్కి వేరే ప్రాజెక్ట్కి వాళ్ళకి చేసేకి ఉండదు అని. సో వీఆర్ టేకింగ్ కామన్ పీపుల్. సో ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఆడిషనింగ్ ది పీపుల్, ఆడిషనింగ్ ది కంటెస్టెంట్స్, వాళ్ళలోని వైల్డ్నెస్, ఎందుకంటే ఇలాంటి వైల్డ్ థాట్, ఇలాంటి వైల్డ్ కాన్సెప్ట్లో ఆ వైల్డ్నెస్ ఉన్న వాళ్ళే సర్వైవ్ అవుతారు. బట్ ఎట్ ద సేమ్ టైం ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది అది ఆల్రెడీ లైఫ్ స్టైల్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి. కామన్ పీపుల్ తీసుకుంటున్నారు ఎందుకంటే సెలబ్రిటీస్ ఉంటే మళ్ళీ వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి, వర్క్ కమిట్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి మన ఇందాక కంటిన్యూటీ లాగా వాళ్ళకి షూట్ కంటిన్యూటీ ఉంటుంది. సో ఈ నార్మల్ పీపుల్లో ఉండే వైల్డ్నెస్ని ఎలా టెస్ట్ చేస్తారు మీరు వెన్ ఇట్ కమ్స్ టు ఆడిషన్స్? ఆడిషన్సే డిఫరెంట్ గా ఉంటుంది. దీంట్లో ఆడిషన్స్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది, టాస్క్ ఉంటుంది. సో కోర్కి వెళ్తాం, మీ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది, ఫిజికల్ స్టెబిలిటీ ఎలా ఉంది, హెల్త్గా ఎలా ఉన్నారు అన్ని కోర్కి వెళ్ళి చెక్ చేసి దాని తర్వాత ఫారెస్ట్లో ఏడుస్తాం. వైలెన్స్ కాదు ఇది యాక్చువల్లీ, వైల్డ్నెస్ అండ్ సైలెన్స్. అందరికీ ఆ స్టఫ్ ఉంది. ఇప్పుడు మన హనుమంతుడు కథ తెలుసు మీకు. హనుమంతుడికి తన బలం ఏంటో తనకు తెలీదు. జాంబవంతుడు వచ్చి చెప్తేనే తన బలం ఇలా ఉంది అని తెలిసింది. ఇప్పుడు మేము యువతలో ఆ టాలెంట్ ఉంది, మేము టాస్క్ ఇచ్చి బయట తెప్పిస్తూ ఉంటాం అంతే. నెసెసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టు మనకి ఆ టైంలో ఏదైతే అవసరం ఉండిందో మొత్తానికి అన్ని ఇన్వెంట్ చేసుకుంటూ వి కేమ్ దిస్ ఫార్, నవ్ వీ హ్యావ్ టు గో బ్యాక్ ఇప్పుడు. అండ్ ఈ ప్రాసెస్లో ఇప్పుడు మీరు ఏదైతే ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేశారో ఇట్స్ అ పాన్ ఇండియా షో, అన్ని లాంగ్వేజెస్ నుంచి వస్తారు. అండ్ ఇలాంటి ప్రాసెస్లో లాంగ్వేజెస్ అర్థం కాక ఒక రకమైన కేవోస్ ఉంటాయి, లైక్ దాన్ని ఎలా డీల్ చేస్తారు? లైక్ డస్ దట్ బికమ్ కంటెంట్? నో ఏ లాంగ్వేజ్లో వెళ్తుందో షో ఆ లాంగ్వేజ్లో వెళ్తుంది. ఏది కూడా మిక్సప్ ఉండదు. వీక్లీ వన్స్ మాత్రం టాస్క్ ఉంటుంది కదా, అప్పుడు
మిక్సప్ ఉంటుంది. ఓకే. దాని తప్ప ఏ పర్సన్స్ షోలో మిక్సప్ అవరు. ఈవెన్ ఆ కేవోస్ కూడా టాస్కే అన్నట్టు. ఆ కేవోస్ నుంచి బయటికి రావడం కూడా టాస్కే. నైస్. సో ఏమంటే మండే టు ఫ్రైడే మీకు ఒక్కొక్క లాంగ్వేజ్, కన్నడది కన్నడ జీ ఛానల్లో వస్తుంది, తెలుగుది తెలుగు జీ ఛానల్లో వస్తుంది ఆయా టీమ్స్ది. సాటర్డే సండే మాత్రం మెంటర్స్ అంతా వస్తారు, టాస్క్ ఉంటుంది, గేమ్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే. ఏమంటే ఏ జొత్లో జీవించాలి, అట్ ద సేమ్ టైం అడవిలు కూడా జీవించాలి. అడవి అంటే అడవిలో కూడా జీవించాలి. ఓకే, ప్లీజ్ రిపీట్ దిస్ ఆన్సర్ వన్స్ అగైన్ సార్. సో వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు, మేకా శ్రీకాంత్ గారు దీనికి మెంటర్ గా ఉండబోతున్నారు. సో వాట్ అబౌట్ ది అదర్ లాంగ్వేజెస్? ఆ లాంగ్వేజెస్ ఉండే మెంటర్స్ ఎవరు ఉండబోతున్నారు? వాట్ ఆర్ దోస్ బిగ్ నేమ్స్? కన్నడకి రమేష్ అరవింద్ సార్. ఓకే. తెలుగు మీకా శ్రీకాంత్ సార్ తెలుసు. హిందీకి సోను సూద్ సార్ ఉంటారు. మలయాళంకి తమిళ్కి రవి మోహన్, జయం రవి గారు. ఓకే. అంటే ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే డబ్బులు ఉంటే సినిమాలో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా వెబ్ సిరీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఒక షోలో ఇన్వెస్ట్ చేశారు. సో నాకు మీరే వైల్డ్ గా కనపడుతున్నారు యాక్చువల్లీ. మనం ఏమంటే ఒక ఫిలం తీస్తేనో ఒక షో తీస్తేనో దాంట్లో ఏదైనా ఒక లాజిక్ ఉండాలి, పబ్లిక్ కి ఏదైనా ఒక మెసేజ్ లాగా ఉండాలి. ఇది మెసేజ్ లాగా ఉంటుంది. అది వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ అంతా వైల్డ్గానే ఉంటుంది, కానీ వాళ్ళ మైండ్ మైల్డ్గా ఉంటుంది. సార్, వాట్ ఆర్ దోస్ ఛాలెంజెస్? ఇప్పుడు మీరు అంటే ఇందులో దిగితే లోతు తెలుస్తుంది అంటారు కదా. మీరు ఇందులో దిగిన తర్వాత ఇప్పుడు మీకు చాలా లోతు తెలిసింది. మీకు ఇక్కడ వరకు రావడం అంటేనే మీరు చాలా చూసి వచ్చారు, చాలా చేసి వచ్చారు. ఇన్ఫాక్ట్ ఈ మధ్యలో చాలా హర్డిల్స్ కూడా దాటి వచ్చారు. అది నేను కొంచెం చూడగలిగాను నేను. సో ఈ షోని యాజ్ అ ప్రొడ్యూసర్ దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్లో మీరు లైక్ మీకు కనపడుతున్న ఛాలెంజెస్ ఏంటి? మీరు ఇప్పటివరకు వచ్చిన ఛాలెంజెస్, దాటి వచ్చిన ఛాలెంజెస్ ఏంటి ప్రొడక్షన్ వైజ్? ఎందుకంటే అన్ని తీసుకెళ్లి అడవిలో పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఏమంటే ఫస్ట్ మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికిందే చాలా ఇది కష్టమైన విషయం. ఆ ఛానల్ వెతికినాము, ఛానల్ అప్రూవల్ తీసుకునేది ఫస్ట్ థింగ్ ఉన్నది. ఆ టాస్క్ చేసినాం. ఇప్పుడు ఫారెస్ట్ పర్మిషన్స్, ఫారెస్ట్ పర్మిషన్స్ అదన్నీ తీసుకునేది ఇంకా పెద్ద విషయం. దాని తర్వాత అది సేఫ్గా ఎలా హ్యాండిల్ చేస్తామో అది ఇంకా పెద్ద టాస్క్. అది షో లోపల వెళ్ళిన తర్వాత ఇంకా అది పెద్ద టాస్క్గా ఉంటుంది. అండ్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా. అంటే లైఫ్లో కిక్ కోసమో లేకపోతే ఇప్పుడు చాలామంది వచ్చే వాళ్ళకి ఇందులో చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. నేను ఇందులో స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి చాలామంది వస్తుంటారు. బట్ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సరే, లేకపోతే లైఫ్లో కిక్ కోసం వచ్చిన వాళ్ళైనా సరే, లేకపోతే సెలబ్రిటీ అయిపోదాం అనుకున్నా సరే, ఏదైనా సరే ఒక థిన్ లైన్ ఉంటుంది. ఈ లైన్ క్రాస్ చేసి అంటే లైఫే పోయేంత షోలో మనం పార్టిసిపేట్ చేయడం అందరికీ ఉంటుంది. బట్ ఇక్కడ అలా లేదు. ఎందుకంటే అడవి, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, క్రూర జంతువులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అఫ్ కోర్స్ మీరు ఎంత మేనేజ్ చేసినా దేర్ ఈస్ రిస్క్ ఫ్యాక్టర్ 80% ఉంది. సో లైక్ మీరు ఏమన్నా సంతకాలు పెట్టించుకుంటున్నారా? లైక్ ఇట్స్ గోయింగ్ టు బీ ఆన్ యువర్ సంతకం పెట్టుకుంటే కూడా లైఫ్ తో గేమ్ అనేది మనం ఆడము. దాంట్లో ఏం సేఫ్టీస్ ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నీ మన క్రూ మెంబర్స్ ఉంటారు. సో ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవుతాం. ఆ సిచ్యువేషన్ ఏముందో దానికి రెస్పాండ్ అవుతాం మనం. ఇట్స్ లైక్ యూర్ సేఫ్ బట్ ఆల్సో నాట్ సేఫ్, రెండు ఉంటాయి, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అది సేఫ్ నాట్ సేఫ్ అంటే మనకి ఒక నాలెడ్జ్ రావాలి. ఈ మొక్క నుంచి మనకి ఈ యూసెస్ ఉన్నది అని తెలియాలి. ఇప్పుడు ఒక మస్కిటోని ఎలా న్యాచురల్గా అవాయిడ్ ఎలా చేయాలి, ఆ థాట్స్ అన్ని మనకు వస్తాయి. నాలెడ్జ్ ఉండాలి మనకి, బేసిక్ కామన్ సెన్స్ అంటారు. ఆ కెమికల్ వాడకుండా ఎలా మనం అవాయిడ్ చేస్తామని అది ఒక థాట్ వచ్చేస్తే మనం సర్వైవల్ ఈజీ ఉంటుంది. సార్, డ్యూరింగ్ కోవిడ్ అందరం ఒకే ఇంట్లో ఉండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అక్కడే ఉండి, ఎంత లేదన్నా 7 months, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ 7 months అయింది. సో తర్వాత లైక్ వెన్ ఐ ఆడిషన్ ఫర్ బిగ్ బాస్ అండ్ ఆల్ చాలా వరకు చూసినప్పుడు అరే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ కోవిడ్ కదా, ఒక ఇంట్లో ఉండడానికి ఇంత ప్రాబ్లమా అని నాకు అనిపించింది. బట్ నిజంగా ఒక ఇంట్లో అంతమందితో డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళతో అక్కడే ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫాక్ట్ ఆ డ్రామానే బయటికి చూపిస్తాము అండ్ దాన్నే ఎక్కువగా టీఆర్పీ లాగా అందరికి బయటకు వస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు, రా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, రా ఎమోషన్స్ ఉంటాయి. వీటిని ఎలా తీసుకొస్తారు బయటికి? లైక్ హౌ ఆర్ యు గోయింగ్ టు మేక్ దట్ యాజ్ అ కంటెంట్? సార్, ఇది కంటెంట్ చేసేది కన్నా వీ వాంట్ టు షో ది న్యాచురల్ స్ట్రగల్. వాళ్ళు ఎలా న్యాచురల్గా స్ట్రగుల్ చేస్తారు, ఏమేం నేర్చుకుంటారో, దీన్ని ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి,
ఇప్పుడు టెన్షన్లో ఉంటే మనం స్టేబుల్గా ఉండాలి, మైండ్ స్టేబుల్గా ఉంటే ఏదైనా ఫియర్ కానీ ఏదైనా ఒకటి ఉంటే దాని నుంచి బయటకు రావచ్చు. ఆ మెంటల్ స్టెబిలిటీ ఉంటే మనం సర్వైవ్ చేయేది ఈజీ అని దీంట్లో లెసన్ ఉంటుంది. సో ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారని ఇందాక ఆల్రెడీ చెప్పారు, లైక్ మెంటల్లీ ఫిజికల్లీ ఒక టేబుల్ లాగా స్టేబుల్గా ఉన్న వాళ్ళని తీసుకుంటారని చెప్పేసి. సో ఐ హోప్ ఈ చూస్తున్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఆన్సర్ దొరికేసింది. సో మీరు దీనికి సూట్ అవుతారా లేదా మీకు మీరే అనలైజ్ చేసుకుని ఆ తర్వాత ఆడిషన్స్కి రండి. అండ్ హౌ స్టాండింగ్ అవుట్ కాన్సెప్ట్ ఈజ్ దిస్ గోయింగ్ టు బీ when it comes to like రేపు పొద్దున్న లాంచ్ అయిపోయిన తర్వాత? ఎందుకంటే వీ సీన్ స్ప్లిట్స్ విలా చూసాము, ఎంటీవీ రోడీస్ చూసాము, ఖత్రోకి కిలాడి చూసాము. ఐమ్ నాట్ కంపేరింగ్, ఐమ్ జస్ట్ టెలింగ్ యూ. ఇఫ్ ఐ హావ్ టు కంపేర్, నేను దానిలాగే ఉంది అనుకునేవాడిని, కానీ అలా కాదు. దిస్ ఇస్ రియలీ డిఫరెంట్. ఐ రియలీ లవ్ ది కాన్సెప్ట్. నాకు చాలా నచ్చింది. అసలు ఒక మనిషిలో ఉన్న న్యాచురల్ ఇన్స్టింక్ట్ని, సర్వైవల్ ఇన్స్టింక్ట్ని బయటికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని ఇప్పుడు మీరు ఒక షో లాగా చేయబోతున్నారు. అఫ్కోర్స్ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే, అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు లైక్ దే హ్యావ్ టు గివ్ ద బెస్ట్ నో మ్యాటర్ వాట్. ఎంత ప్రైజ్ మనీ బయటికి రాబోతుంది? గెలిస్తే ఎంత ప్రైజ్ మనీ బయటికి రాబోతుంది? 80 lakhs ఉంటుంది. అది టీమ్ ప్రైజ్ ఉండొచ్చు, టీంలో ఒక్క పర్సన్కే దొరకవచ్చు, లేదంటే టీంలో ఎంతమంది ఉన్నారో అందరికీ షేర్ చేసుకునవచ్చు. అది ఆ టీమ్ మెంటాలిటీ. అది మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇందులో పార్టిసిపేట్ చేసి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి? ఎందుకంటే అడవిలో అన్ని రోజులు, ఇప్పుడు కాస్ట్ అని ఒక ఫిల్మ్ ఉంది సార్, లైక్ గై గెట్స్ స్టక్ ఇన్ వన్ ఐలాండ్ 20 years తర్వాత ఎప్పుడో బయటికి వెళ్ళిపోతాడు అండ్ హిల్ సర్వైవ్. మనం దీనికి ఏం చేసామంటే ఒక 20 days ఒక రూటీన్ ప్లాన్ వాళ్ళు ఫాలో చేసేస్తే అది లైఫ్లో వాళ్ళకి ఒక రూల్స్గా మారిపోతుంది. పవర్ ఆఫ్ 21 days. ఒక పర్సన్ 20 days దాన్ని ఆ రూటీన్ ఫాలో చేస్తే హీ నాట్ ఫర్గెట్ ఇట్ ఫర్ అట్లీస్ట్ 1 year. 1 year ఆ రూల్స్ ని ఫాలో చేస్తారు. ఇట్స్ ఆల్సో సైంటిఫికల్లీ ప్రూవెన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 21 days ఒక మనిషి ఒక రొటీన్ ఫాలో అవుతే ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. సైక్లింగ్ అది. సో ఆ నేచర్ గురించి, వాడి హెల్త్ గురించి, వాడికే ఫిజికల్ గా ఏమేం చేయాలి, ఏమేం ఫాలో చేయాలి దీంట్లో వచ్చేస్తుంది. సో ఇట్ విల్ బీ గుడ్ ఫర్ దెమ్ ఓన్లీ. హిల్ బి మెంటలీ, ఫిజికల్లీ అండ్ హౌ టు సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలని వాడికి అన్ని అండర్స్టాండ్ అయిపోతుంది. అంటే వాళ్ళు చెప్పేది ఏమంటే ఒకే డైలాగ్లో చెప్పేస్తాను నేను. అడవిలుగా పోతారు, స్ట్రిక్ట్గా ఉంటారు, బయట వస్తారు, ఫిట్గా అవుతారు, ప్రోగ్రామ్ హిట్ అవుతుంది. దేనికంటే హిట్ టీవీలో చేస్తూ ఉంటాం ఒకటి. సో హిట్ టీవీకి బాగా ముడిపెట్టారు. అండ్ ఆల్సో క్రూ వర్ టెల్లింగ్ లైక్ విక్రమ్, వినోద్ అండ్ విక్టరీ అని చెప్పేసి అందులో కూడా 3 వీళ్ళని మీరు పెట్టుకున్నారు. హౌ ఛాలెంజింగ్ ఇట్స్ గోయింగ్ టు బి. మీరు ఆల్రెడీ 2 films చేశారు, వెబ్ సిరీస్ కూడా చేశారు. ఇది కొంచెం డిఫరెంట్, అంటే ఇలాంటిది ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మీరే డైరెక్ట్ చేయబోతున్నారు. మీ ముందున్న ఛాలెంజెస్ ని మీరు ఎలా తీసుకోబోతున్నారు? ఎందుకంటే మీకు కూడా వైల్డ్నెస్ అలవాటు అవ్వాలి ఇప్పుడు దీంట్లో. కరెక్ట్. నేను సినిమా షార్ట్సే వేరే, ఇది షార్ట్సే వేరే. ట్రూ వెరీ. ఆ రిస్కే వేరే, ఈ రిస్కే వేరే. కానీ ఏమైనా అచీవ్మెంట్ చేయాలంటే కొంచెమైనా రిస్క్ తీసుకోవాలి. ఐ థింక్ మీరు ఇప్పుడు స్టాండర్డ్స్ కూడా సెట్ చేయబోతున్నారు. ఎందుకంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎవరు డీల్ చేశారంటే విక్రమ్ సార్ పేరు ఉంటుందేమో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఒక పాలిష్డ్గా సెలబ్రిటీస్ని తీసుకొచ్చి టాస్క్లు ఇచ్చి ఖత్రోకే కిలాడి, ఈవెన్ ఖత్రోకే కిలాడి ఈజ్ ఆల్సో ద కాన్సెప్ట్ ఈస్ లైక్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఏఎక్స్ అండ్ ఫియర్ ఫ్యాక్టర్ నుంచి వచ్చింది. సో బట్ దిస్ ఇస్ సంథింగ్ రియల్లీ డిఫరెంట్. అండ్ మీ నుంచి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫ్యూచర్ ఎపిసోడ్స్. దీని ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో చూడాలని ఉంది. తెలుగులో ఎవరు మా కంటెస్టెంట్స్ ఉండబోతున్నారో చూడాలని ఉంది. ఎందుకంటే ఇది నాది అని షో చెప్పుకోవడానికి ఇప్పుడు అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు, ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ నుంచి ఉన్నారు. డివైడెడ్ బై స్టేట్స్ బట్ యునైటెడ్ బై కల్చర్ కాబట్టి అండ్ దట్ వైల్డ్నెస్ కాబట్టి. సో ఇప్పుడు అందరిని మీరు ఒక లైన్లోకి తీసుకొచ్చి మీరు ఈ షోని ఎందుకు చూడాలి అనే దానికి ఒక స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే లాక్ కూడా పెట్టారు. గ్రేట్ కాన్సెప్ట్. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మొత్తానికి దీన్ని కాన్సెప్ట్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు తీసుకొస్తున్నారు ముందు వరకు. టు బోత్ ఆఫ్ యూ, విక్టరీ, వినోద్ అండ్ విక్రమ్ గారికి, ముగ్గురికి. ప్లీజ్ సే సంథింగ్ టు హిట్ టీవీ ఆడియన్స్. ఏం జరగబోతుంది ఫ్యూచర్లో దీనికి సంబంధించి? అదే ఇప్పుడు మేమేమంటే ఏఎంబి మాల్లో ఒక ఈవెంట్ చేస్తూ ఉంటాము, ప్రెస్ మీట్ లాగా. 9th మే 9th చేస్తూ ఉంటాము. అక్కడ వచ్చేవాళ్ళు రావచ్చు. అక్కడ మేము ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇస్తాము. అక్కడ అప్లికేషన్ ఫిలప్ చేయవచ్చు. ఆడిషన్ ఉంటుంది. మే 9th అనౌన్స్ చేస్తాము ఏ డేట్కి ఆడిషన్ ఉంటుంది హైదరాబాద్లోని. ఆ ఆడిషన్కు పార్టిసిపేట్ చేయవచ్చు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అన్న ఫ్లూ ఉండదు, మీ టాలెంటే ఉంటుంది. 100% వస్తారు, జంగల్ వెళ్తారు, గెలుస్తారు. సో ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఛాన్స్ ఇచ్చేదానికి, ఛానల్లో పిలిచి ఒక ఛాన్స్ ఇచ్చేదానికి ఈటీవీ హిట్ టీవీకి
థ్యాంక్స్. అండ్ ఇప్పుడు మీరు షోకి వస్తే ఈ షో గురించి మీరు అన్నీ చెప్పేశాను. ఇట్ వుడ్ బి వెరీ సింపుల్. మీరు వస్తే మీకు ఒక డిసిప్లైన్, దాని తర్వాత మీకు నేచర్ గురించి ఒక మంచి లెసన్ ఉంటుంది అంతే. సో నేచర్కి దగ్గర అవడం అంటే ఏదో వీకెండ్లో ఒక రోజు వెళ్ళి ఒక చిన్న ట్రెక్కింగ్ చేసి ఒక సెల్ఫీ తీసుకొని బ్లెండింగ్ విత్ నేచర్ అని చెప్పేసి పోస్ట్ పడ్డం కాదు. నిజంగా నేచర్తో బ్లెండ్ అయితే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి నేను చెప్పొచ్చు అనుకుంటాను, ఎందుకంటే నేను నేచర్కి చాలా దగ్గరగా ఉంటాను. ఒక ట్రీని హక్ చేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఒక రాక్తో మాట్లాడితే ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఒక గాలితో దాంతో మమేకం అయిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ ఫీలింగ్, ఆ హై ఎన్ని డ్రగ్స్ ఇచ్చినా సరే కొనుక్కోలేము. బట్ అలాంటిది మీకు అలా చేసినందుకు మీకు ఒక 90 లక్షలు 80 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్లో కూడా పడతాయి. అండ్ మీరు ఒక బెటర్ పర్సన్గా బయటకు వస్తారంటే అంతకు మించిన గొప్ప విషయం ఇంకేమీ లేదు. అండ్ నేను ఎందుకు దీన్ని ఇంత ఎగ్జాగ్రేట్ చేసి చెప్తున్నానంటే ఐ లవ్ ది కాన్సెప్ట్ ది కోర్. సో అన్నీ సెట్ చేసి మిమ్మల్ని వచ్చేసి ఏదో టాస్కులు చేయండి అమ్మా అనే షోలా కాకుండా మిమ్మల్ని మీరు బయటికి ఒక కొత్త పర్సన్లో బయటికి తీసుకొచ్చుకునే విధంగా ఒక షోని డిజైన్ చేశారు వినోద్ గారు. అండ్ ట్రై యువర్ లక్. నిజంగా మీలో టేబుల్ లాంటి స్టెబిలిటీ మీకు విక్రమ్ గారు చెప్పినట్టు, వినోద్ గారు చెప్పినట్టు, విక్రమ్ గారు చెప్పినట్టు ఆ టేబుల్ లాంటి స్టెబిలిటీ మీలో ఉంటే మీరు తప్పకుండా సెలెక్ట్ అవుతారు. ఆయన చెప్పినట్టు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనే ఫ్లూ లేదంట. చూద్దాం అది ఎంతవరకు నిజమో. మీరు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయితే నేనే దగ్గరగా ఉండి ఐ విల్ బి రూటింగ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్సెస్ టు వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఫర్ జంగుల్ బూగి విచ్ ఇస్ గోయింగ్ టు ఎయిర్ ఫ్రమ్ 31st of May. అండ్ ప్రస్తుతానికైతే రేపు ఆడిషన్స్ జరగబోతున్నాయి, రేపు లాంచింగ్ ఈవెంట్ జరగబోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు తెలిసిన ఈ సో కాల్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కాంటెంట్ చూసి బోర్ అయిపోతే కనుక మీకు ఇంకో కొత్త అప్డేట్ ఉంది. అది స్వయంగా వినోద్ గారు చెప్తారు. సార్ ప్లీజ్. మనం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తున్నాము, క్యాచ్ అండ్ వాచ్ అని. దీంట్లో ఎలా అంటే మీకు టాలెంట్ ఉంటే మీకు ఒక ప్లాట్ఫామ్ మనం ఇస్తాం. ఓకే. ఇట్ మే బీ ఇన్ డాన్స్, ఇట్ మే బీ ఇన్ యాక్టింగ్, ఇట్ మే బీ ఇన్ యువర్ షార్ట్ మూవీస్, వెబ్ సిరీస్ ఆర్ మూవీస్, వాట్ ఎవర్. కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే, బేసిక్ కంటెంట్ ఉంటే, మూవీ తీసేదానికి బేసిక్ కంటెంట్ ఏముందో అది ఉంటే మనం ఒక ప్లాట్ఫామ్ ఇస్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్. యా. ఓకే. అన్ని లాంగ్వేజ్లో మనమే డబ్ చేసి దాన్ని టెలికాస్ట్ చేస్తాం. వావ్. సో ఇప్పుడు మామూలుగా ఒక ఓటీటీకి మనం టీవీలో ఆన్ చేసిన తర్వాత లేకపోతే కేటగిరీస్ ఉంటాయో, అలా ఈ ఓటీటీ క్యాచ్ అండ్ వాచ్ అనే ఓటీటీ కూడా అవే కేటగిరీస్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఆ కేటగిరీస్లో ఆ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ కేటగిరీస్లో ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దోస్ కేటగిరీస్, మీకు అక్కడ మీ కాంటెంట్ని ప్రొడక్షన్ తెచ్చుకొని అక్కడ మీ కాంటెంట్ని డెలివర్ చేసి ప్రొడ్యూస్ చేసి ఆ క్యాచ్ అండ్ వాచ్ అనే ఓటీటీలో మీ కాంటెంట్ పెట్టుకునే అవకాశం ఉంది. సో ట్రై యువర్ లక్ ఇన్ దిస్ ఆల్సో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.